నా పేరు ఎండి షకీల్ అహ్మద్. నాది ఉగ్గేలి, జహీరాబాద్ మండల్, సంగారెడ్డి డిస్టిక్. నాకు 8 ఎకరాల పొలం ఉంది. నేను వ్యవసాయం చేస్తాను. ఇది 1 ఎకరంలో నేను చిక్కుడుగా వేసాను. దానికి మల్చింగ్ కవర్ వేసాను. కవర్ వేయకముందు మాకు గడ్డి ఎక్కుతుండే, దానికి దిగుబడి తక్కువ వచ్చింది. గడ్డి ఎక్కాయి పురుగు కాబట్టి ఇది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు DDS వాళ్ళు. పురుగులు అలా క్యాచ్ అయిపోతుంది. వచ్చిన గడ్డి మేము మేకలకు వేస్తాము, అది సైడ్ ఇన్కమ్ మాకు. ఏంది క్లీన్ అవుతుంది, మళ్ళీ మేకలు పెంచుతాం. అల్లం చేయను ముందు అల్లం వేసాము ఎక్కడన్నార. మళ్ళీ అల్లం వేసినాక బిర్నీస్ పెట్టాము. బిర్నీస్ తీసేసినాము, మళ్ళీ మిరప చెట్లు పెట్టాము. ఇప్పుడు మిరప చెట్లు కంప్లీట్ అయిపోయినాయి. దాంతోపాటు కంది పెట్టాము. మళ్ళీ కంది సీజన్ బి అయిపోయాయి ఇప్పుడు. దాని తర్వాత బెబ్బర్లు పెట్టాం. ఈ బెబ్బర్ చెట్లు, ఈ బెబ్బర్ అయిపోయినాక మళ్ళీ అల్లం గ్రోత్ అవుతుంది. ఇట్లా మేము ఎప్పుడు అల్లం వేస్తే మల్టిపుల్ క్రాప్స్ వేస్తాం. మళ్ళీ ఒక్క లాస్ చేస్తే ఇంకో ప్రాఫిట్ అవుతుంది మాకు. ఇది నా చెరుకు పొలం. ఇది ఎక్కడన్నర ఉన్నది. ఇలా మల్టిపుల్ క్రాప్ మక్క పెట్టినాం. మళ్ళీ దానికి ముందు నీళ్ళు కడుతుంటే మేము నీళ్ళు కట్టినప్పుడు 1 ఎకరానికి మేము 2 నుంచి 3 రోజులు నీళ్ళు పెట్టడానికి టైం సరిపోతుండే మాకు. కానీ ఇప్పుడు పొద్దుగాల చాలు చేస్తే పొద్దుమికి దాకా 1 ఎకరన్నర పారిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ నెక్స్ట్ పంటకు పెట్టడానికి ఛాన్స్ దొరుకుతుంది మాకు. ట్రిప్ వచ్చిన వల్ల బి మాకు టైం మిగులుతుంది, పని బి మిగులుతుంది. పంట పెట్టినాను నేను ఎకరన్నర. ఇది కంపెనీ సీడ్ ఇచ్చింది నాకు. ఇది రేట్ బి కంపెనీ ఇస్తుంది, ముందే చెప్తుంది మాకు రేట్ ఎంత తీసుకోవాలి ఏం లేదు. దాని తర్వాత ఏమన్నా ఖర్చు ఉంటే అదే పెడుతుంది. దానికి ఏమన్నా డిజీజ్ వస్తుంది, అదే వాళ్ళే వస్తారు, వాళ్ళే చూసి మాకు మందులు ఇచ్చిపోతారు. మళ్ళీ వాళ్ళే తీసుకుపోతారు వచ్చి. దీని గురించి ఈ సీడ్ వచ్చి మాకు ఇంట్లో ప్రాఫిట్ అవుతుంది మంచిగా. ముందు లేకపోతే ఇట్లా దేశీ మొక్క పెడుతుంటాం మేము. ఇది పూల తోట. ఇది నాకు KVK వాళ్ళే ఇచ్చారు. శైలజ మేడం కాల్ చేసి నాకు స్కిల్స్ ఇచ్చింది. ఇది దీని గురించి నాకు ఏం తెలియదు, కానీ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళే పెట్టించారు. మళ్ళీ స్వామి సార్ సాయిల్ టెస్ట్ చేసి పెట్టొచ్చు అని చెప్పిండు. వాళ్ళే ఇచ్చారు. మందు బి వాళ్ళే ఇచ్చింది కొడుతున్నా. దీనికి మంచిగా దిగుబడి వస్తుందంట. నేనైతే ఇప్పటిదాకా వేయలేను, ఫస్ట్ టైం. చూద్దాం. ఇంకా మళ్ళీ నుంచి పిల్లలు వస్తారు. మల్లారెడ్డి కాలేజ్కి వెళ్ళి ట్రైనింగ్కి వచ్చారు నాతో. ఇది 3వ బ్యాచ్ నాతో వచ్చిన వాళ్ళు. ప్రతి వారం ప్రతిరోజు నాకు టచ్ అవుతారు వాళ్ళ పిల్లలు వచ్చిన వాళ్ళు. మా ఊరికైతే డైలీ వస్తారు. వేరే ఊరికి పోతారో లేదో కానీ నాకు తెలియదు. మన ఊరికైతే డైలీ వస్తారు. KVKలో ప్రోగ్రామ్ ఉంటే అప్పుడే ఇన్ఫార్మ్ చేస్తారు. నేను అటెండ్ అవుతా. మళ్ళీ ఏమన్నా అక్కడ నుంచి మందులు ఏమన్నా స్పాన్సర్ ఫ్రీ ఉంటే ఏమన్నా ఛాన్స్ ఉంటే చెప్తారు, ఇట్లా చేసుకోండి అని. సబ్సిడీలు చెప్తారు, అన్నీ చెప్తారు నాకు.